Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టిపికల్ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ నిమోనిక్ సమ్మరీ టేబుల్ లాగా సబ్జెక్ట్ని సింప్లిఫై చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎలా అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటి ప్యాటర్న్లో సొల్యూషన్స్ వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ గురించి ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ ట్రిక్ ద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంబైన్డ్ చేసుకొని హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ మెకానిజమ్స్ లాస్ పీరియాడిక్ ట్రెండ్స్ ఇలా హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ వన్స్ అప్లై చేసి JEE మెయిన్స్లో గుడ్ స్కోర్ రావడానికి స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని రిడ్యూస్ చేస్తూ 30% స్కోర్ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వడానికి, మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవ్వడానికి ఈ ట్రిక్స్ నిమోనిక్ ప్యాటర్న్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ ద్వారా మీరు ఈ బెనిఫిట్స్ అనేటువంటివి గెయిన్ చేసుకోగలరు. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ అంటే ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. మీరు థియరిటికల్గా క్లాస్లో ఈ పార్ట్ని కంప్లీట్ చేసి ఉంటారు. సో ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సొల్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఐ అనేటువంటిది. సో ఐ అనే టర్మ్స్ వచ్చినప్పుడు వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ అసోసియేషన్ డిసోసియేషన్ అనే టర్మ్స్ వస్తాయి. సో డిసోసియేషన్ అన్నప్పుడు అసోసియేషన్ అన్నప్పుడు ఈ వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ ఫార్ములా కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది సమ్మరీ టేబుల్లో సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో డిసోసియేషన్ అన్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఎలక్ట్రోలైట్స్ 3 టైప్స్గా ఉంటాయి. నాన్ ఎలక్ట్రోలైట్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్. మీరు సాల్వెంట్లో సొల్యూట్గా నాన్ ఎలక్ట్రోలైట్ని డిప్ చేస్తున్నప్పుడు అంటే గ్లూకోజ్ కానీ యూరియా కానీ వాటర్లో యాడ్ చేస్తే ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి రావు. సో ఇవి నాన్ ఎలక్ట్రోలైట్ కేటగిరీ కిందకి వస్తాయి. కాబట్టి I = 1 అవుతుంది. అదే ఎలక్ట్రోలైట్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్కి NaCl తీసుకోండి. Na+Cl- గా డిసోసియేట్ అవుతుంది. ప్లస్ మైనస్ 2 అయాన్స్ ఉన్నాయి. సో టోటల్ I అనేటువంటిది ఎన్ని ఉన్నాయి? 2 అనే I = 2 అవుతుంది. అదే K2SO4 తీసుకుంటే K2లో 2K+ ఉన్నాయి, SO4- ఉంది. కాబట్టి 2 + 1 3 అయాన్స్ ఉన్నాయి. I వాల్యూ 3 అవుతుంది. సో I ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ టోటల్ అయాన్స్ అవుతుంది. కమింగ్ టు వీక్ ఎలక్ట్రోలైట్స్. వీక్ ఎలక్ట్రోలైట్ కేటగిరీ కిందికి వచ్చినప్పుడు HF కానీ CH3COH కానీ ఇటువంటి వీక్ ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్స్కి CH3COH అనేటువంటిది CH3COO- H+ గా డిసోసియేట్ అవుతుంది. ఇది వీక్ అంటే వీక్ అన్నప్పుడు 10 పార్టికల్స్ అనేటువంటివి ఉంటే అవి 4 పార్టికల్స్ ఎలక్ట్రోలైట్స్ జరిగి రిమైనింగ్ అనేటువంటిది డిసోసియేషన్ జరగదు. ఇలా
100% అయనైజేషన్ జరగకోకుండా పార్షియల్ అయనైజేషన్ జరిగితే వీక్ అనే కేటగిరీ కిందకి వస్తాము. కాబట్టి ఇక్కడ ఫార్ములా వచ్చేసి I is equal 1 plus alpha into n-1 అనేటువంటిది వీక్ ఎలక్ట్రోలైట్ ని డిసోసియేషన్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ అసోసియేషన్ వచ్చినప్పుడు అసోసియేషన్ అంటే యాడింగ్ ఆఫ్ ది 2 మాలిక్యూల్స్ అన్నప్పుడు అసోసియేషన్ వస్తుంది. డైమర్ అంటే 2 మాలిక్యూల్స్, ట్రైమర్ అంటే 3 మాలిక్యూల్స్. సో డైమర్ అన్నప్పుడు I is equal 1 minus alpha by 2 వస్తుంది. ట్రైమర్ అన్నప్పుడు 1 minus 2 alpha by 3 వస్తుంది. డైరెక్ట్ గా మీరు ఈ ఫార్ములాస్ వేసుకొని I వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. డైమరైజేషన్ కి ఎగ్జాంపుల్స్ కి CH3COH అనేటువంటిది డైమర్ ఫామ్ అవుతుంది. ట్రైమరైజేషన్ ఆర్గానిక్ సొల్యూట్స్ అనేటువంటివి రేర్ గా ట్రైమరైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సింపుల్ ట్రిక్ లో గుర్తుపెట్టుకోవడానికి I is equal to 1 వస్తే నాన్ ఎలక్ట్రోలైట్స్ నో డిసోసియేషన్ అసోసియేషన్, I గ్రేటర్ దెన్ 1 వస్తే డిసోసియేషన్ అయింది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని, I లెస్ దెన్ 1 వస్తే అసోసియేషన్ జరిగింది డైమర్ గాని ట్రైమర్ గాని. సో ఇదా ట్రిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకొని మీరు డైరెక్ట్ గా థియరిటికల్ ప్రాబ్లమ్స్ మీద అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు 1/2 ఫ్యాక్టర్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయగలరు. ఈ 1/2 ఫ్యాక్టర్ ట్రిక్ ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద అప్లై చేసి ఎలా ప్రాబ్లమ్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే 2019 లో 1/2 ఫ్యాక్టర్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. 0.1 molarity solution of a weak acid HA is 30% dissociated at room temperature. The 1/2 factor I is అని 4 ఆప్షన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో వీక్ యాసిడ్ అన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పామండి? I is equal to 1 plus alpha into n-1 అనే ఫార్ములాని మీరు పెట్టుకోండి. ఇక్కడ 30% అంటే 30 డివైడెడ్ బై 100 is equal 0.3 వస్తుంది. సో ఆల్ఫా is equal to 0.3. సో ఆల్ఫా వాల్యూ తెలిసింది. నెక్స్ట్ ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూ వీక్ యాసిడ్ అన్నారు. HA అనేటువంటిది ఎలా డిసోసియేట్ అవుతుంది? H ప్లస్ A మైనస్ గా డిసోసియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 అయాన్స్ ఉన్నాయి. N is equal to 2 వస్తుంది. సో N is equal to 2 వాల్యూ తెలుసు, ఆల్ఫా is equal to 0.3 తెలుసు. ఫార్ములా వచ్చేసి డిసోసియేషన్ కి వీక్ యాసిడ్ ఫార్ములా తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 0.30 2 మైనస్ 1 చేస్తే 1.30 అనేటువంటిది ఫైనల్ వాల్యూ వస్తుంది. సో 1.30 ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు ట్రిక్స్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ ని ఫాలో అవుతూ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.